రాజమండ్రి శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం మీద దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలే కాదు, మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయం తెలిసిన తర్వాత స్పందించుకుంటూ వచ్చారు. చాలా అనుమానాలు పాయింట్అవుట్ చేస్తూ వచ్చారు. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మొహం మీద అంత గాయాలేంటి, ఎందుకు వాచిపోయింది, అసలు సైలెన్సర్ దగ్గర నుంచి బండి మీద నుంచి అంత రక్తం ఎందుకు ఉంది, అసలు మనిషి మీద బండి ఉండడం ఏంటి, రకరకాలుగా చాలా విషయాలు పాయింట్అవుట్ చేస్తూ వస్తూ దీని మీద నిష్పక్షపాతమైన విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేశారు. దీని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. నిష్పక్షపాత విచారణకు పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. తర్వాత మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. తను ట్వీట్ చేశారు, ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం తెలిపినటువంటి లోకేష్ గారు దీని మీద డెఫినెట్లీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాము అన్నారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద స్పందించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ విషయం మీద స్పందించారు. నిష్పక్షపాత విచారణ జరిపిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారితో మాట్లాడాము అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. బట్ దీని మీద విచారణ జరగాలి అని చెప్పి వస్తున్నటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఉంది. అండ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. పగడాల ప్రవీణ్ కుమార్ది హత్య ప్రమాదమా, పోలీసులు నిష్పక్షపాత విచారణ చేసి తేల్చాలి, ఆయన ఒంటి మీద అన్ని గాయాలు ఎందుకున్నాయి, ఆయన అటువంటి స్థితిలో ఎలా చనిపోయి ఉన్నారు, ఈ అన్ని విషయాలు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేసి ఇవన్నీ బయటపెట్టాల్సిందేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేసుకుంటూ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి తాను వాళ్ళ కుటుంబం మీద ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెబుతూ ఈయన మృతి వెనక ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి అని చెప్పి జగన్ గారు కూడా డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. వెరస్ ఇక్కడ రిలీజియన్ కాదు, లేకపోతే మరొకటి కాదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్, ఒక వ్యక్తి మరణం చుట్టూ తీవ్రమైన అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, వ్యవస్థ మీద ఉంది. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పని నిష్పక్షపాతంగా చేస్తారు అని చెప్పి మనం ఆశిద్దాం, చెయ్యాలి అని చెప్పి మనం కూడా డిమాండ్ చేద్దాం.